ఉన్న బంగారాన్ని విడిపించి ఆ రోజు ఆన్లైన్ రేటుకే మేము కొంటాం. శర్మ గోల్డ్ కంపెనీ. నమస్తే, వెల్కమ్ టు సుమన్ టీవీ. నేను మీ యామ్ని. ప్రస్తుతం మనతో ఉన్నారు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త, ప్రముఖ జ్యోతిష వాస్తు పండితులు, బ్రహ్మశ్రీ డాక్టర్ నాయకంటి మల్లికార్జున శర్మ గారు ఉన్నారు. గురుగారితో మాట్లాడి మనకున్న సందేహాన్ని అడిగి తెలుసుకుందాం. నమస్కారం గురుగారు. నమస్కారం అమ్మా. గురుగారు, ఇప్పుడు శని వక్రగతి చెందుతుంది అంటున్నారు, అది ఏ రోజు నుంచి? అదే విధంగా ఈ వక్రగతి వల్ల 12 రాశుల వారికి ఏ విధంగా ఉంటుంది? ముందుగా మనకి మేషరాశి కాబట్టి మేషరాశి గురించి తెలియచేయండి. తప్పకుండా అమ్మ. ఓం శ్రీ గురుభ్యో నమః. శని వక్రగతి అంటే, శని వక్రగతి అనేది మనకి కుంభరాశిలో శని సంచారం చేస్తుండగా జూన్ 30వ తారీఖు నుంచి మనకి నవంబర్ 15వ తారీఖు వరకు కూడా 138 రోజుల పాటు శని వక్రగతిలో ఉంటాడు. సహజంగా ఏమిటంటే పంచగ్రహాలకి వక్రగతి అనేది ఒకటి ఉంటుంది. పంచగ్రహాలు అంటే ఏంటంటే కుజుడు, బుధుడు, గురువు, అలానే శుక్రుడు, శని, ఈ 5 గ్రహాలకి వక్రగతి అనేది కాలానుగుణంగా పంచాంగణం ప్రకారంగా వస్తూ ఉంటుంది. అయితే ఇక్కడ సూర్యచంద్రులకి వక్రగతి అనేది లేదు, రాహుకేతులకి ఎప్పుడు కూడా వక్రగతిలోనే ఉంటారు. కాబట్టి ఇక్కడ శని కుంభరాశిలో వక్రగతిలో ఉండటం అనేది 138 రోజుల పాటు వక్రస్థితి అనేది పొందుతుంటుంది. వక్రస్థితి అని అంటే ఏమిటి అని అంటే, అంతరిక్షంలో 2 గ్రహాలు రొటేట్ అవుతుంటే, పరిభ్రమణం చెందుతూ ఉంటే, ఒక గ్రహము దాని యొక్క వెలాసిటీ వేగం తగ్గితే అక్కడ కింద భూమి మీద నుంచి మనం చూసిన వాళ్ళకి అది వెనక్కి వెళుతుందిగా మనకు కనపడుతూ ఉంటుంది. సహజంగా ఏమిటంటే అంతరిక్షంలో ఉన్న వ్యక్తులకి అది వేగం మాత్రమే తగ్గింది కానీ వెనక్కి అనేది పోదు. కానీ మనం భూమి మీద ఉన్నాం కాబట్టి ప్లాంట్స్ యొక్క పొజిషను, గురుత్వాకర్షణ శక్తి అనేది ఒకటి ఉంటుంది. కాబట్టి మనం భూమి మీద ఉన్నాం కాబట్టి దాని యొక్క ఫలితాలను మనం క్యాలిక్యులేషన్ అలానే చేసుకోవాలి. ఎందుకంటే ఒక 2 కార్లు వెళుతూ ఉండగా ఒక కారు యొక్క వెలాసిటీ అంటే వేగం అనేది తగ్గి, అంటే 2 కార్లు ఒకే సమాన స్పీడ్లో వెళ్తుండగా ఒక కారు యొక్క వేగాన్ని తగ్గుతూ ఉంటే అప్పుడు భూమి మీద ఉండే వాళ్ళకి ఆ కారు అనేది వెనక్కి వెళుతున్నట్టుగా అర్థం చేసుకోవచ్చు. అంటే ఆ పరిభ్రమణం రొటేట్ చెందేటప్పుడు ఆ విధంగానే ఉంటుంది. అయితే వక్రగతి వల్ల మరి వివిధ రాశుల యొక్క ఫలితాలు ఏ విధంగా ఉండబోతున్నాయి అంటే, ఇక్కడ రెట్రోగ్రేడ్ అంటాం, అంటే తిరోగమనం అంటాం, వక్రగతి అంటాం, ఇంగ్లీష్లో రెట్రోగ్రేడ్ అంటాం. డైరెక్ట్ లేకుండా రెట్రోగ్రేడు ఉన్న ఈ శని వల్ల ఏ విధంగా ఉండే ఫలితాలు ఉంటాయి. సహజంగా 3, 6, 11 స్థానాల్లో శని గోచారరీత్యా బాగుంటే అనుకూలంగా ఉంటుంది. అంటే దిస్ ఇస్ ద ట్రాన్సిట్ సిస్టమ్ అంటారు. అయితే మేషరాశి వాళ్ళకి ఏ విధంగా ఉండబోతుందో మనం ముఖ్యంగా చూస్తే, అక్కడ శని తిరోగమనంలో అంటే వక్రగతిలో ఉండటం వల్ల మేషరాశి వాళ్ళకి సహజంగా లాభస్థానంలో శని ఉన్నాడు. అంటే లాభస్థానంలో ఉన్న శని యొక్క ఫలితాలు మార్పు చెంది దశమ స్థానం యొక్క ఫలితాల మీద ఆధారపడి ఉంటుంది. అంటే ఈ దశమ స్థానం మకరం మీద శని యొక్క ప్రభావం పడటం వల్ల ఉద్యోగపరంగా కొన్ని శుభపరిణామాలు జరిగే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. అంటే 11 అనేది ఇక్కడ లాభస్థానంలో శని ఉండటం వల్ల సహజంగా మనకి ఏదైతే వక్రగతి లేకుండా మామూలుగా ఉంటే ఏకాదశ స్థానం మీద, లాభస్థానం మీద ఫలితం అనేది ఉంటుంది. కానీ ఇప్పుడు దశం మీద ప్రభావం అనేది చూపుతుంది. దశం మీద అంటే మకర రాశి అంటే మేషరాశి వాళ్ళ నుంచి దశమ స్థానం మీద ప్రభావం అనేది సూచిస్తుంది. అంటే ఉద్యోగపరంగా సుపరిణామాలు ఉండటం, పని పట్ల ఉత్సాహం ఉండటం ఒకటి, ఆధ్యాత్మిక కార్యక్రమాలు, విందులు, వినోదాలు, అలానే తల్లి యొక్క మద్దతు ఉండటం, ధనం కలిసి వచ్చే అవకాశాలు ఉండటం, ఉద్యోగంలో సుపరిణామాలు జరిగే అవకాశం, ఉద్యోగపరంగా ఏ ప్రయత్నం తలపెట్టినా కూడా జయప్రదంగా ఉండే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. ఎక్కువగా ఎలాంటి పనులు అయ్యే అవకాశం ఉందండి? అంటే ఉద్యోగపరంగా అనుకూలంగా ఉండే అవకాశం ఒకటి ఉంటుంది. విదేశాల్లో ఉద్యోగం లభించడం కానీ, అలానే ఉద్యోగరీత్యా విదేశాలకు వెళ్ళే అవకాశాలు ఉండటం ఒకటి. అంటే వీటి వల్ల ఏంటంటే ఊహించని విధంగా ఆర్థిక పరంగా లాభాలు ఉంటాయి. అంటే దశమ స్థానాన్ని ఇక్కడ లాభంలో ఉన్నా కూడా శని దశమాన్ని ఇక్కడ ప్రభావితం చేస్తూ ఉంటుంది శని. అంటే దాన్ని వెనక్కి వెళ్తుంది కాబట్టి వక్రగతిలో వెనక్కి ఉన్న ప్రభావం అనేది ఎక్కువగా సూచిస్తుంటుంది ఇక్కడ. అంటే విదేశాలకు వెళ్ళటం, ఇక్కడ కంపెనీ త్రూ కూడా విదేశాలకు వెళ్ళే అవకాశాలు ఎక్కువగా ఉండటం ఒకటి. ఊహించని విధంగా ఆర్థిక పరంగా లావాదేవీలు, అంటే ఆర్థిక పరంగా ఫైనాన్షియల్ పరంగా పొజిషన్ మారే అవకాశాలు ఉండటం, ఆర్థిక లాభాలు, అలానే ఉద్యోగ జీవితంలో ప్రాధాన్యత బాగా పెరుగుతుంటుంది. ప్రధానంగా హోదా పెరిగే అవకాశాలు ఉండటం ఒకటి. వృత్తి వ్యాపార రంగాల్లో కూడా
యాక్టివిటీ బాగా పెరుగుతుంటుంది. అలానే ఇప్పుడు ఏమైనా శుభకార్యాలు జరిగే అవకాశం ఉందా అండి? ఈ శుభ శని వక్రగతి కార్యక్రమాలు వల్ల? జరిగే అవకాశాలు ఉంటాయి. ఉద్యోగం మారే అవకాశాలు ఉండటం ఒకటి, ఉమ్, కుటుంబంలో తీర్థయాత్రలకు వెళ్ళే అవకాశాలు ఉంటాయి. ఆర్థిక పరంగా జాగ్రత్త అనేది అవసరం. అంటే ఆర్థిక పరంగా అనుకూలంగా ఉన్నా కూడా మనం జాగ్రత్త పడటం అనేది చాలా ఇంపార్టెంట్. కుటుంబంలో వచ్చేటప్పటికల్లా ఆర్గ్యుమెంట్స్ అనేవి ఉండకూడదు. అంటే వైఫ్ అండ్ హస్బెండ్ రిలేషన్లో ఆర్గ్యుమెంట్స్ లేకుండా చాలా జాగ్రత్తగా ఉండి ముందుకు వెళ్ళాలి. మానసికంగా ఒత్తిడి, కష్టపడి పనిచేసే అవకాశం, వైవాహిక జీవితంలో విభేదాలు, పరస్పర విభేదాలు రాకుండా చాలా జాగ్రత్తగా ఉండాలి. అలానే ఈ రాశి వారికి వచ్చేటప్పటికల్లా కొన్ని ఉద్యోగస్తులకే కాకుండా ఉమ్, అలానే నిరుద్యోగులకి మంచి జాబులు వచ్చే అవకాశాలు ఎక్కువ ఉంటాయి. అంటే వాళ్ళు ఎక్స్పెక్ట్ చేయరు అలాంటి జాబు. అంటే మంచి జాబ్ వచ్చే అవకాశం ఉంటుంది. విద్యార్థులకు కూడా అనుకూలమైన పరిస్థితులు జరిగే అవకాశం, అంటే ఏకాగ్రత కోల్పోకుండా ఉమ్, వాళ్ళకు అనుకూలమైన ఫలితాలు వచ్చే అవకాశాలు బాగా ఎక్కువ ఉంటాయి. అంటే వృత్తి వ్యాపార రంగం వాళ్ళకి ఆర్థిక పరంగా బాగుంటుంది. విదేశాలకు వెళ్ళే అవకాశం ఉంటుంది. స్త్రీలకు కూడా అనుకూలమైన కాలం. అంటే భర్త విషయంలో కానీ పిల్లల విషయంలో కానీ చాలా శ్రద్ధ అంటే చూపించి వీరికి ఏమైనా ముందుకు వెళ్ళే అవకాశాలు ఖచ్చితంగా ఉంటాయి. ఆరోగ్య సమస్యలు అంటే ఏమైనా? ఆరోగ్య సమస్యలు అనేవి వచ్చే అవకాశం అనేది లేదు. కొన్ని ఆరోగ్యపరంగా ఇబ్బందులు కలిగే అవకాశాలు లేదు కాబట్టి ఆరోగ్యపరంగా అనుకూలంగా ఉండే అవకాశం అనేది ఖచ్చితంగా ఉంటుంది. కాబట్టి ఉద్యోగంలో శుభ్రనామాలు జరిగే అవకాశాలు ఎక్కువ ఉంటాయి. కాబట్టి అన్నీ కూడా వీళ్ళకి అనుకూలమైన ఫలితాలు వచ్చే అవకాశాలు ఎక్కువ ఉంటాయి. కొన్ని పరిహారాలు చేసుకొని ముందుకెళ్తే సరిపోతుంది. అంటే ఎలాంటి పరిహారం చేసుకోవాలండి వీళ్ళు? ఆంజనేయ స్వామి యొక్క ఆరాధన చేసుకోవాలి. అంటే ఆంజనేయాయుధే వాయుపుత్రాయ ధీమహే తన్నో హనుమత్ ప్రచోదయాత్ అనే మంత్రాన్ని, అలానే కాలభైరవుడు సంబంధించిన స్తోత్ర పారాయణం చేసుకుంటే సరిపోతుంది. అప్పుడు వాళ్ళకి ఎలాంటి ఆరోగ్యపరంగా కానీ మిగతా పరంగా కానీ ఏది దోషం లేకుండా ఉండే అవకాశం ఉంటుంది. అంటే వీళ్ళకి వక్రగతి వల్ల ఉద్యోగపరంగా కానీ ఆర్థిక పరంగా కానీ ఇబ్బందులు కలిగే అవకాశాలు లేవు. అంటే కుటుంబంలో ఉండే వైవాహిక జీవితము, విభేదాలు ఇంటి పరంగా మాత్రమే కొద్దిగా జాగ్రత్త వహించి ముందుకు వెళ్తే మంచిది. మిగతా అంతా కూడా టోటల్గా ఎవ్రీథింగ్ విల్ బి ఓకే అని చెప్పుకోవచ్చు. చాలా చక్కగా తెలియజేశారండి మేషరాశి వారికి సంబంధించి. ధన్యవాదాలు మీకు. నమస్కారం. సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి.